మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన వెలవపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలన, సంజీవిని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించి అధికారులతో చర్చించారు. సుమారు 5.5 గంటల పాటు రాష్ట్రంలో పర్యటించిన గేట్స్ పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి బయలుదేరారు. అయితే క్షణం కూడా తీరికలేని మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ ఏపీలో 5.5 గంటలు గడపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఏపీకి ఉన్న ఉమ్మడి సరిహద్దు సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు సమస్యలపై ఇరువురు చర్చిస్తున్నారు. తెలంగాణలో మేయర్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. పలు చోట్ల ఉద్రిక్తల నడుమ ఈ ఎన్నికలు జరగ్గా మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 11 మున్సిపాలిటీలు ఈ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఎన్నికను పోస్ట్పోన్ అయినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు మంగళవారం నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ తన పార్టీ సత్తాను చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మొత్తం 87 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లో 6 చోట్ల కాంగ్రెస్ విజయడంకా మోగించింది. కొత్తగూడెంలో సిపిఐతో కలిసి అధికారం పంచుకోనుంది కాంగ్రెస్. మరోవైపు బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీ మాత్రమే బీజేపీ ఖాతాలో చేరింది. రాష్ట్రంలో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తంగా మున్సిపల్ పీఠాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలు ఆసక్తికర మలుపులు తీశాయి. కరీంనగర్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో భారత రాష్ట్ర సమితి తటస్థంగా ఉండటం కీలకంగా మారింది. దీంతో బీజేపీకి స్పష్టమైన మార్గం సుగమమైంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో అధికార పీఠం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దక్కించుకుంది. నిజామాబాద్ మేయర్గా ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఆల్ ఇండియా మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు కీలకంగా నిలిచింది. 2 ప్రధాన కార్పొరేషన్ల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల రాజకీయాలు మరింత వేడెక్కనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. మున్సిపల్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ కొండా శ్వేత ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ మంజుల ఎంపికయ్యారు. కొండా శ్వేత, మంజుల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. సభ్యురాలుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నారాయణపేట నియోజకవర్గంలో అదే టౌన్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందని, ఇక్కడ అభివృద్ధి కోసం నన్ను గెలిపించింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు రోజు గెలిపించింది. అదేవిధంగా నారాయణపేట ప్రజలు మరొకసారి నారాయణపేట అభివృద్ధి జరగాలని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు మరి నేను డీకే అరుణమ్మ ఉంది, మాకు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలనేటటువంటి ఒక ఆకాంక్షతో వారిని ఎన్నికల ముందు కూడా వాళ్ళందరూ నేను కొన్ని నేపథ్యంలో అందరితో కూడా చాలామందితో కూడా పర్సనల్గా నేను ఫోన్స్ మాట్లాడి సో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక ఆకాంక్ష, ఎందుకంటే డెవలప్మెంట్ని కోరుకుంటున్నటువంటి ప్రజలు నారాయణపేట ప్రజలు. సో వారందరూ కూడా ఈరోజు
ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏదైతే గెలిపించినారో తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం తప్పకుండా నేను పార్లమెంటు సభ్యులుగా నా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నారాయణపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్తో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలో గుమ్మడిదల, జిన్నారం, గడ్డిపోతారం, ఇందిరిశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకుంది. తాజాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని సైతం చేజిక్కించుకుంది. ఇక మున్సిపల్ చైర్మన్గా మేటే సుమలత, వైస్ చైర్మన్గా పటోళ్ల మాధవి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫేషియో ఓటు వేసి తిరిగి వెళ్తున్న గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ ఎలా జరిగిందని ప్రశ్నించగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతను ఉద్దేశించి బుల్లెట్ దిగిందా లేదా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కాగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డులో విజయం సాధించారు. అందులో 3 ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వెళ్ళగా 1 బీఆర్ఎస్లో చేరారు. దీంతో 2 పార్టీల సంఖ్య 13కు చేరింది. దీంతో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న కాంగ్రెస్కు ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో ఒకే వాహనంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి బీఆర్ఎస్కు అనుకూలంగా ఎక్స్ అఫేషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ గులాబీ వశమైంది. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? పేర్లు చెప్పు. సుమలత, ఇంకా మోటే సుమలత, మా పట్నంలో మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేక బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. సామిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ని కలిసిన కొద్ది రోజుల్లోనే చైర్పర్సన్ పదవిలో కూర్చోవడం ఏంటని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పనిచేస్తే ఇంకా తాను కాంగ్రెస్లో కొనసాగాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగిందే. ఏ విధమైన బేరసారాలకు తావీయకూడదు. గమనించాలి, ఇక్కడ 8 మంది ఏదైతున్నదో సరే, ఇది కాకుండా కూడా 4 వాళ్ళ ఎమ్మెల్యే గారి ఈ మద్దతు తెలుపుతున్నారు కూడా మీరు గమనించి, అంటే 8 మంది అయితే ఏదైతున్నదో ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలబడి గెలిచింది. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులను కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. కంటిన్యూ. ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను పార్టీ పిరచి అభివృద్ధి లేకుండా కాదా బాబు? ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను బీసీలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం చేసే విధంగా దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువగా గౌడ్, పద్మశాలి కులస్తులు ఉండడంతో కౌన్సిలర్ల మెజార్టీ మేరకు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా యువకులకు అప్పగించానని, దీనిలో రెడ్డి సామాజిక వర్గం తప్పుగా అర్థం చేసుకోవద్దని తెలిపారు. నన్ను నమ్ముకొని వారికి అన్యాయం చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు బడుగు బలహీన వర్గాలన్నీ రిజర్వేషన్ కల్పించే విషయంలో ఎంతో పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. రిజర్వేషన్ల విషయంలో అది కోర్టు దగ్గర ఆగిపోయింది. కానీ వ్యక్తిగతంగా నా ఆలోచన మేరకు ఇక్కడున్న జనాభాలో బీసీలు 50% జనం ఉన్నారు కాబట్టి జనరల్ సీట్లో వచ్చిన కాడ 2 బీసీలని పెట్టడం అనేది తప్పేమి కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నా, మరి పార్లమెంట్ సభ్యునిగా మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఎమ్మెల్యే ఎంపీ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మున్సిపాలిటీలో
ఇద్దరు బీసీలు ఉంటే పెద్ద ఆలోచన కాదు. మన ఎవరైతే ఓసీ సోదరులు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచించి పొలిటికల్గా కొందరు వ్యక్తులు బ్రిటన్ వ్యక్తులు దాన్ని ప్రచారం చేసి పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ తప్పది. ఎక్కడైనా మనం అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాల వారికి మనం సపోర్టివ్గా నిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా వాళ్ళని రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి కృషి చేసి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. రాకేష్ కూడా యాక్టివ్ ఉన్నాడు, కానీ ఇక్కడ పద్మశాలి కమిటీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నది. చాలామంది వాళ్ళ కుల సంఘం సభ్యులు కూడా నాతోటి అడిగిండ్రు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో గౌడ్ కమ్యూనిటీ తర్వాత పద్మశాలి కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. కాబట్టి ఈసారి అవకాశం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. బైన్సాలో బీజేపీని రాకుండా కొందరు చేసిన కుట్రలను తిప్పికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై రామచంద్రరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ బైన్సాలో బీజేపీని రాకుండా చేయడానికి ప్రయత్నించారని, అయినా చాలా చోట్ల వైస్ చైర్మన్లు బీజేపీ నుంచి గెలిచారన్నారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో కన్నా ఎక్కువగా గెలిచామని, 25 మున్సిపాలిటీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఉందన్నారు. ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గరలో ఉండే, వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఒక 80% 70% రావాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కేవలం 52% మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు రూలింగ్ పార్టీకి కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన 29లో 28 భారతీయ జనతా పార్టీ గెలిచింది, రూలింగ్ పార్టీ కాదు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కి ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే. దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. మేయర్ రాలే అప్పుడు. కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ. వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అప్పుడు టీడీపీతో మాకు అలయన్స్ ఉండే. కానీ వితౌట్ అలయన్స్ ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము. ములుగు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా ఎన్నికైన చింతనుపుల చంద్రకళ భిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లందరినీ మంత్రి సీతక్క శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని ఆలోచించి మున్సిపల్ చైర్పర్సన్గా చింతనుపుల చంద్రకళ భిక్షపతిని ఎన్నుకున్నామని, అందరూ చైర్పర్సన్ కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుందన్నారు. పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు అవకాశం ఇచ్చామని, ములుగు మున్సిపాలిటీ సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భిక్షపతి అని మంత్రి సీతక్క తెలిపారు. పెళ్ళి అయితేనేమో నీ ఇంట్లో కార్యక్రమం అయితేనేమో నిన్ను పిలిచి బొట్టు పెడతారు, కానీ ఇంట్లో కార్యక్రమమే. కానీ ఇది మన ఇంటి వేరే ముచ్చటై వాళ్ళు పిలవలే కాబట్టి నేను ఎట్లా చొచ్చుకొని పోవాలనేది కాదు. ఇదంతా ఇంటి కార్యక్రమమే. కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళు తోచిన పద్ధతులు వచ్చి పని చేయడం అనేది చాలా గొప్పతనం. ఇందులో కూడా వాస్తవానికి కొన్ని విచిత్రాలు జరిగినాయి. ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఇక అంతిమంగా బీఫామ్ ఇచ్చినాం, గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా నచ్చినా నచ్చకున్నా మన పార్టీ బీఫామ్, ఒకవేళ మనకేమైనా పంచాయతీలు ఉంటే ఆడ ఉంటాయి లోకల్గా, లీడర్ల విషయం అంటున్నా, పని చేయాలి, గెలిపించుకు రావాలి. అట్లా గెలిపించినటువంటి వాళ్ళు రేపు ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా వస్తాయి, ఎప్పుడైనా రావచ్చు తొందరలోనే. అందుకనే కర్తవ్యానికి కూడా మిమ్మల్ని పిలవడం జరిగింది. కాబట్టి మనం ఆశిస్తాం, మనకు రాలేదు. రాకపోయినప్పుడు ఎవరికైతే మన పార్టీలో క్యాండిడేట్కి ఇస్తామో వాళ్ళని గెలిపించుకొచ్చి, నాకు అన్యాయం జరిగినా ఇక నేను గెలిపించుకొని వచ్చిన నా పరిస్థితి ఏంది అనేటువంటి హక్కు మీకు ఉంటుంది. కానీ వెనుక ఉండి ఎన్నుపోటు పొడిచి
తర్వాత వచ్చి నాకు ఇది అది అంటే అది తెలిసిపోతుంది కదా, తెలియకుంటే ఎట్లుంటుంది. రాజకీయాలలో శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరంటాం. చాలా మందిని ఇతర పార్టీల నుంచి కూడా తీసుకుంటాము బలోపేతం కావడం కోసం. కానీ ఉండి మోసం చేస్తే అది చాలా క్షమించరాని నేరం. ఎంతో మంది కార్యకర్తలు కష్టపడతారు, నిలబడ్డోడు కష్టపడతాడు. అలాంటప్పుడు అది మోసం చేయడం అవుతుంది. ఎస్ బరాబర్. తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కొలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. వాట్సాప్ స్టేటస్లు పెడుతూ రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా బడ్జెట్పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. అన్ని పార్టీలు ప్రజా సంఘాల నాయకులకు ఆహ్వానం అంటూ స్టేటస్ పెట్టారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువురు జడ్పీ స్కూళ్లలో బహిరంగ చర్చకు రెడీ అని ఎమ్మెల్యే కొలికపూడి రాసుకొచ్చారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసు రోజురోజుకి కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పను వ్యవహారం కొత్త అనుమానాలకు దారితీస్తుంది. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికు చిన్నప్పన కేవలం పిఏ మాత్రమే కాదు, అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారని ఆరోపణలు బలపడుతున్నాయి. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చిన్నప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా నియమించారు. ఇక ఆ తర్వాత ప్రత్యేక అధికారి హోదా కూడా ఇచ్చారు. నెలకు 75,000 రూపాయలు పారితోషికంతో పాటు ప్రోటోకాల్ కింద ప్రత్యేక అలవెన్సులు కల్పించినట్లు సమాచారం. పేరుకే ఢిల్లీలో అధికారిక ఉన్నప్పటికీ వాస్తవానికి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యవహారాలని చిన్నప్పన్నను చూసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లిస్తూ వ్యక్తిగత సేవలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారాయి. ఈ వ్యవహారంపై విచారణ మరింత వేగం పుంజుకున్నట్లు తెలుస్తుంది. నూజివీడు మంత్రివర్యుల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై స్పందించారు. సమపాలలో అభివృద్ధి సంక్షేమానికి కేటాయింపులు చేసిన గొప్ప బడ్జెట్ ఇదని తెలిపారు. రాష్ట్రం గతంలో అప్పుల ఊబిలో ఉండగా ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు పరుగులు తీయించేలా ఉందన్నారు. మొత్తం 3.32 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర చరిత్రలోనే గొప్పదని మంత్రి తెలిపారు. 3.32 లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాలు తెలిసిందే. బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చవచ్చు, లేదా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా, రాజకీయ నాయకులు ఆశించిన విధంగా, లేదా రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా, లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష నిన్న విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. మన దేశంలో 3వసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్కు విశాఖపట్నం 2వసారి వేదికైంది. 2016లో జరిగిన ఐఎఫ్ఆర్ తర్వాత మరోసారి 2026లోనూ విశాఖనే ఎంపిక చేయడం ద్వారా నగర ప్రాధాన్యతను భారత నౌకాదళం మరోసారి చాటి చెప్పింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 25 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుమారు 50 దేశాల నుంచి 4,000 మంది అతిథులు, 70కి పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 10 రోజులు విశాఖ నగరం నేవీ సిబ్బంది సందడి, అలాగే యుద్ధ నౌకల వెలుగులలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈసారి ఉత్సవాలు కేవలం ఐఎఫ్ఆర్కే పరిమితం కాకుండా 3 ప్రధాన కార్యక్రమాల సమాహారంగా నిర్వహిస్తున్నారు. ఐఎఫ్ఆర్తో పాటు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మిలాన్ మిలిటరీ, అలాగే నేవల్ ఎక్సర్సైజ్, అలాగే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలు కూడా విశాఖలోనే జరగనున్నాయి.
దీంతో హిందూ మహాసముద్ర పరివాహక దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో సముద్ర భద్రత పరస్పర సహకారం అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం మిలాన్ పేరుతో ప్రత్యేక గ్రామాన్ని ప్రారంభించడం ద్వారా ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ గ్రామంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టాల్స్ను ఏర్పాటు చేయగా విదేశీ అతిథులకు ఇది మినీ ఇండియాగా కనిపిస్తుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష ఖండించారు. ఆ గౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నితేష్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను కేవలం తన నటన వృత్తిపరమైన జీవితంలోనే గుర్తించాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని త్రిష కోరారు. శీతాకాలం కారణంగా దాదాపు 6 నెలలుగా మూసివేసిన కేదారనాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తిరిగి తెచ్చుకోనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించే శుభ తేదీ సమయాన్ని నిర్ణయించినట్లు ఆలయ అధికారి హరీష్ గౌర్ వెల్లడించారు. దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకోగా గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ ఆలయాలు ఏప్రిల్ 19న భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరాఖండ్లోని గర్వాలి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న ఓంకారేశ్వర ఆలయం తలుపులు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. అంతకుముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ సర్కార్ చెబుతూ వస్తున్న వికసిత భారత్ వైపు మరో అడుగు పడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఢిల్లీలోని భారత్ మండపంలో మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్తో పాటు జరగనుంది. సర్వజన హితయ సర్వజన సుఖయ థీమ్తో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.